Okay, welcome, sir. Deepak, sir. థ్యాంక్ యూ మాస్టర్. సో నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మన కామారెడ్డి మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్. అందరికీ చాలా విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం, చాలా పాయింట్స్ మనం టచ్ చేయబోతున్నాము. అయితే ఇది స్పిరిచువాలిటీకి రావడం అంటేనే మనం చాలా పెద్ద స్టెప్ తీసుకున్నట్టు. అంటే ఎన్నో జన్మలు ఎత్తి 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 అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఇది కాదు, ఈ లైఫ్ ఇట్లా కాదు అని చేంజెస్ చేసుకుంటూ 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 ధ్యానం అనేది నేర్చుకొని ధ్యానంలో మనం వచ్చాము అంటే చాలా ప్రోగ్రెస్ని మనం సాధించినట్టే, చాలా చాలా ముందుకు మనం వచ్చినట్టే. సో ఎన్నో ఒక 500 జన్మలు ఉంటే మనం 400 జన్మలు మనం వేస్టేజ్ చేసేస్తాం. 450 రీఇన్కార్నేషన్స్ జన్మలు మనము ఇలానే, అంటే 80% ఆఫ్ మన జన్మలంతా మనం వేస్ట్ చేసేస్తుంటాం అనమాట, ఏదో ఒకటి చేసుకుంటూ కరెక్ట్ దారిలో రాకుండా. కానీ ఏమవుతుందంటే లాస్ట్ ఒక 5 జన్మలు, ఒక 50 జన్మలు ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతున్నాం అనమాట. మన సేత్ మాస్టర్ ఏమంటాడంటే లాస్ట్ ఎప్పుడైతే మనము కరెక్ట్ దారిలో పడతామో అప్పుడు చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది, అప్పటి వరకు సోల్ అనేది చాలా స్లోగా గ్రో అవుతుంది అని అంటాడు అనమాట. సో ఈరోజు మనము సరి అయిన నమ్మక వ్యవస్థ, అసత్యమైన నమ్మక వ్యవస్థ అనేది మనం తెలుసుకుందాము. అయితే నేనేం చేశానంటే అంతా మన సేత్ మాస్టరు ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారు అవన్నీ లిస్ట్ చేశాను అనమాట. సో కొద్దిగా కంటెంట్ ప్రిపేర్ చేశాను, ఏం చెప్పాలి, ఏమేమి పాయింట్స్ ఆయన స్ట్రెస్ చేశారు, మన సేత్ మాస్టర్ ఏమేమి స్ట్రెస్ చేశారు. సో నేను ప్రతిసారి ఎందుకు సేత్ తీసుకుంటానంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ పాయింట్ పట్టినా కానీ కళ్ళు బయలుగమ్ముతాయి అనమాట. అది చదవగానే అరే ఇంత 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 జ్ఞానం ఉందా, ఇంత నాలెడ్జ్ ఉందా, ఇంత డెప్త్ ఉందా, లైఫ్ చేంజ్ చేసే టాపిక్స్ పాయింట్స్ చెప్తుంటాడు అనమాట. ఒక్కటేసారి మన లైఫ్ ఇట్లా టర్న్ అయిపోతుంది అనమాట. ఆ పాయింట్స్ మనం ఆ స్టోరీస్ మనం వినేసరికి ఇంత 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 ఇంప్రూవ్ కావాలా, ఇంకా ఇంప్రూవ్ కావాలా అనేది తెలుసుంటుంది అనమాట. కొన్ని అనిపిస్తుంటుంది, అంటే మనం ఇంత చదివినా కానీ, ఇంత సంస్కృతంలో కానీ భగవద్గీతలో ఇంత చదువుతున్నా కానీ ఇంత నాలెడ్జ్ ఇక్కడ లేదే అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈరోజు మనం అవి తెలుసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, చాలా అడ్వాన్స్డ్ కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు మనము అందరి జ్ఞానాలు అన్ని బుక్లు చాలా చదువుంటాము, కానీ సేత్ నమ్మక వ్యవస్థ గురించి ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని అంటాం మనం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనేది అందరు చెప్పేదే. అయితే మనకు బాధలు వస్తుంటాయి. చాలా మంది క్వశ్చన్ వేయచ్చు, సార్ మరి మన వాస్తవాన్ని, ఇప్పటివరకు ఈ క్వశ్చన్ నాకు ఎవరు అడగలేదు, బట్ మన వాస్తవాన్ని మనమే సృష్టికర్తలం కదా సార్, మరి మన వాస్తవాన్ని మనం ఎట్లా చేంజ్ చేసుకోవాలి అని ఇప్పటివరకు నన్ను ఎవరు అడగలేదు. కానీ నాకు నేనే ప్రశ్నించుకొని నాకు నేనే సమాధానం చెప్తున్నాను. మన వాస్తవాలను మనం ఎలా మార్చుకోవచ్చు అంటే మనం నమ్మక వ్యవస్థని చేంజ్ చేస్తే మనం మార్చుకోవచ్చు అనమాట. మన నమ్మక వ్యవస్థ ఏంటి, అసలు ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అలా తెలుసుకోవాలంటే ధ్యానం ఒకటే కరెక్ట్ అయిన పద్ధతి అనమాట. మనం ఏం చేస్తాం, ధ్యానంలో కూర్చోవాలి. ఫస్ట్ థింగ్, ఈ రోజే కానీ మీరు నెక్స్ట్ ఎప్పుడైతే కూర్చుంటారో ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చొని నేను నా నమ్మక వ్యవస్థ ఏంటి, నేను ఏమేమి నమ్ముతాను, నా లైఫ్ ఏంటి, ఏమేమి అవుతుంది అని నోట్ చేసుకోండి. మధ్యలో కళ్ళు తెరిచినా పర్లేదు, కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఈజ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనకంట ఎవరు కూడా మనకంట పర్ఫెక్ట్గా మన గురించి చెప్పలేరు అనమాట, మనమే చెప్పగలం. సో ఫస్ట్ థింగ్, మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము, మనం నమ్మక వ్యవస్థ ఏంటి అనే, మనం ఏమేం నమ్ముతున్నాము, ఏమేం చేంజ్ చేయాలి అన్ని లిస్ట్ అవుట్ చేసిన తర్వాత మనం డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో ఒకవేళ మీకేమన్నా అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తే మనము డిస్కస్ చేయొచ్చు అనమాట.
సో అయితే ఎప్పుడు కూడా నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు నాకు ఎప్పుడు లాస్ట్ క్లాస్ కానీ ప్రీవియస్ క్లాస్ కానీ ఎప్పుడు ఏ క్వశ్చన్స్ రాలేదు. బట్ లెట్స్ ట్రై. అయితే సేత్ ఏమంటాడంటే మన నమ్మక వ్యవస్థ మనం ఏదైతే నమ్ముతున్నామో అవన్నీ చేంజ్ అవుతున్నా కొద్దీ మనం కూడా డెవలప్ అవుతుంటాము అని అంటాడు అనమాట. సో నేనేం చేశాను అంటే కంటెంట్ అంతా రాసుకున్నాను. కంటెంట్ అంతా ప్రిపేర్ చేశాను అనమాట. నేను చదువుతుంటాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ మిస్ కావద్దు. నాకు తెలిసి నేను మిస్ కావద్దని నేను అన్ని నోట్ చేసి పెట్టుకున్నాను. అన్ని నార్మల్గా నాకు మనసులో ఏముందో అవన్నీ ఎప్పుడు చెప్తుండేవాడిని. ఈసారి నేను కొన్ని చదివి దాన్ని ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తూ ఉంటాను అనమాట. కాబట్టి కొద్దిగా నాతోని ఓపికతోని వినవలసింది నా ప్రార్థన. సో మన మన ఫిజికల్ లైఫ్, మన మన డ్రీమ్ లైఫ్, ఏ లైఫ్ అయినా కానివ్వండి, మన నమ్మక వ్యవస్థ, మన స్టేజ్ మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట. దాని మీదనే మన ఎక్స్పీరియన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సో సేత్ మాస్టర్ ఏమంటాడంటే, ఇఫ్ యూ బిలీవ్ దట్ ఎ గివెన్ సిచ్యువేషన్ షుడ్ మేక్ యూ అన్హ్యాపీ దెన్ ఇట్ విల్ అంటాడు. అంటే ఒక సిచ్యువేషన్ లో మిమ్మల్ని బాధ పెడుతుంది అని మీరు అనుకుంటే అది మిమ్మల్ని బాధ పెడుతుంది. అంటే మీరు నమ్మితే ఈ బాధలు పెడుతుంది అనే ఫీలింగ్ లో మీరు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెడుతుంది ఆ సిచ్యువేషన్ అంటాడు అనమాట. మీకు విత్ ఇన్ యూ ఈస్ ద ఎబిలిటీ టు చేంజ్ యువర్ ఐడియాస్ అబౌట్ రియాలిటీ. అంటే మీకు మీ లోపలనే మీకు అనంతమైన శక్తి ఉంది మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకోవడానికి. ఎలా చేంజ్ చేయొచ్చు అంటే మన ఆలోచన విధానాన్ని మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తామో, ఇఫ్ యు చేంజ్ యువర్ ఐడియాస్ అబౌట్ యువర్ సెల్ఫ్, అబౌట్ యువర్ బిలీఫ్ సిస్టమ్, దెన్ ద లైఫ్ విల్ చేంజ్. అంటే మనం ఎప్పుడైనా హ్యాపీనెస్ గురించే మనం ఆలోచించడం అనుకోండి, మనకు ఎప్పుడైనా హ్యాపీనెస్ వస్తుంది. మనం ఎప్పుడైతే ఈ బాధలు ఇట్లా ఉంటాయి, లైఫ్ అంటే ఇది అని అనుకుంటే లైఫ్ లో మనకు అన్ని ప్రాబ్లమ్ వస్తుంది అనమాట. ఒక్క నిమిషం సార్, నాకు వేరే కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. ఓకే సార్. సార్ వినబడుతుందా సార్? సార్ ఓకే సార్. సారీ, నాకు వేరే కాల్ ఊరికే వస్తుంది అనమాట, సో అటెండ్ కావాల్సి వచ్చింది, సారీ. అయితే మన నమ్మక వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాము. సో మీరంతా లిస్ట్ డౌన్ చేసుకుంటే మీ లైఫ్ ని చాలా డెవలప్ చేసుకోవచ్చు, మీ లైఫ్ ని మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో సేత్ మనకు లిస్ట్ అవుట్ చేశాడు, ఒక స్పీచ్ లో మనకు లిస్ట్ డౌన్ చేశాడు. సో నేను అవి చదివి చెప్తుంటాను, అవి మీ దగ్గర ఉంటే సేత్ ఏమంటాడంటే ఖచ్చితంగా మీరు చేంజ్ చేసుకోవాలి. ఈ నమ్మక వ్యవస్థ ఏవైతే పాయింట్ అయినా చెప్తుంటాడో ఖచ్చితంగా అక్కడ మీరు డెవలప్మెంట్ అనేది మీరు పాటించాలి అని అంటారనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ వెరైటీ ఆఫ్ సారోస్. అంటే లైఫ్ లో ఎప్పుడు చూసినా బాధలే ఉంటాయి అని మీకు అనిపిస్తే అది మీరు చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా చూడండి, మన ఈ భూమి మీద మన బాధపడే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు సంతోషపడే వాళ్ళు ఉంటారు. చూడండి చాలా మంది డబ్బులు ఉండే వాళ్ళు కూడా బాధలు ఉంటాయి. వాళ్ళకి ఏవో స్కిన్ ప్రాబ్లము, కనిపించని ప్రాబ్లం, మెంటల్ ప్రాబ్లమ్, ఫిజికల్ ప్రాబ్లం ఏవేవో ఉంటాయి, మనకు తెలియదు. ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూడగలమో వాళ్ళు ఎంత అండర్ డెవలప్ కూడా ఉన్నారో, ఎంత వరస్ట్ గా ఉన్నారో, ఎంత వరస్ట్ బిహేవియర్ ఉంది, ఎలాంటి వరస్ట్ థాట్స్ ఉన్నాయో అనేది మనకు తెలుసుంటది. దూరం నుంచి దూరపు కొండలు నునుపు అన్నట్టు మనకి ఏమనిపిస్తుంది అంటే, దూరం నుంచి ఎవరైనా బిల్ గేట్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అబ్బా చాలా లైఫ్ హ్యాపీగా ఉంది అని ఫీల్ అవుతాం. కానీ డబ్బులు ఉన్నంత మాత్రాన హ్యాపీగా ఉన్నట్టు కాదు, పదవులు ఉన్నంత మాత్రాన హ్యాపీగా ఉన్నట్టు కాదు. ఇప్పుడు పదవులు ఉన్న ప్రైమ్ మినిస్టర్, సీఎం కూడా ఎప్పటికెప్పుడు ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒకటి, ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ వచ్చింది, ఎట్లా బయటపడాలి, ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లమ్ లో ఉంటూనే ఉంటారు వాళ్ళు కూడా. సో మన బాధలు, మన సంతోషాలు ఏడా ఉన్నాయి అనేది మనము చూసుకోవాలన్నమాట. మనం ఏం చేస్తాం, లైఫ్ లో అందరికీ బాధలు ఉంటాయి, మనకు కూడా బాధలు ఉన్నాయి అనే ఫీలింగ్ లో ఉంటాం. అది మనం చేంజ్ చేసుకోవాలి. అందరికీ బాధలు, ఛాలెంజెస్ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే మనం నమ్ముతామో, అంటే బాధలు, లైఫ్ అంటే బాధలే ఉంటాయి, హ్యాపీనెస్ ఉండదని మనం ఎప్పుడైతే నమ్ముతామో మన లైఫ్ కూడా అలానే ఉంటదన్నమాట. చాలా మందిని మనం చూస్తుంటే
ఏ ఇది ఇంతేరా, లైఫ్ ఇంతేరా, ఇట్లనే ఉంటదిరా బాధ అంటే అది ఎందుకు అలా మాట్లాడతారంటే మనకు చేంజ్ చేయడం చాతగాక. అంటే మన లైఫ్‌ని మనం కంట్రోల్‌లో ఉంది అని మనం నమ్మలేనప్పుడు, ఎవరి చేతిలోనో కంట్రోల్ ఉంది. ఏ దేవుడి చేతిలోనో కంట్రోల్ ఉంది అని నమ్మినప్పుడు, మన లైఫ్ ఏమవుతుందంటే ఎప్పటికీ బాధలే ఉంటాయి. ఎప్పటికి పోవు బాధలు. ఎప్పుడైతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో మన లైఫ్‌లో, అప్పుడు మనము మన లైఫ్ నుంచి, మన బాధల నుంచి మనము బయటపడతాం అన్నమాట. మన నమ్మక వ్యవస్థ ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకు పెంచుతుంటారన్నమాట. చిన్నప్పటి నుంచి లక్కీగా నాకు చెప్తుంటే నాకు తలకెక్కకపోయేది. అంటే దేవుడిని మొక్కురా, నాకు అదయ్యేదిరా అంటే ఏ కోరికలన్నీ తీరేవంటే నాకేం అర్థం కాకపోయేది. ఏ కోరికలు ఎట్లా తీరుతాయి? దేవుడిని మొక్కితే ఏం తీరుతది? అంటే కన్‌ఫ్యూజన్ ఉండేది. దేవుడిని మొక్కుతుండే గాని లోపల నుంచి ఏమి అనిపియకపోయేది. అరే! దేవుడిని మొక్కితే కోరికలు తీరుతాయా? అనే అంటే ఆ లాజిక్ అక్కడ లాజిక్ మిస్ అయితుందన్నమాట. అంటే దేవుడిని మొక్కితే ఎట్లా తీరుతది? అంటే దేవుడు మనకొచ్చి చెప్తాడా? అంటే చేయకపోతే ఏంది? సో, ఇది నాకెప్పుడు క్లారిఫికేషన్ వచ్చిందంటే, 'యూ ఫర్ ఎవర్' 'మరణం లేని మీరు' అనే బుక్ చదివిన తర్వాత సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉండే శక్తులేంటి? దాంతోని మనం ఎలా మన లైఫ్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది అక్కడ క్లియర్‌గా రాసుందన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది కోరికలు ఎలా తీరుతాయి అంటే, మనం రిపీటెడ్‌గా ఏదైనా అఫర్మేషన్స్ ఇస్తూ రిపీటెడ్‌గా ఏదైనా ఇస్తూ ఉంటే, అది మన సబ్‌కాన్షియస్ మైండ్ పోయి అది నమ్మి మనకు కావాల్సినట్టు లైఫ్ మారుస్తదనమాట. అందుకనే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే, మన కాన్షియస్‌నెస్‌లో మనం ఆలోచిస్తుంటాము, ఏమేం చేస్తుంటాము, ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎళ్లి స్టోర్ అయ్యి, మనకు లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే లైఫ్ మనకు సెట్ అవుతుందనమాట. సో, మన లైఫ్ మనకు బాధలు, కష్టాలే ఉన్నాయంటే, మనం తిరిగి చూసుకోవాలి. మనం ఏం నమ్ముతున్నాము? ఎలా నమ్ముతున్నాము? ఏం బాధలున్నాయి? ఎలా చేంజ్ చేసుకోవాలి? అనేది ఆహ్, మనము తెలుసుకోవాలనమాట. సో, నెక్స్ట్ బాడీ ఈజ్ ఇన్ఫీరియర్ అంటారు. బాడీ ఈజ్ వేస్ట్. అంటే మన ఇప్పుడు చాలా మంది స్పిరిచువాలిటీలోనే చాలా మందిని చూస్తుంటాం. మనం బాడీ కాదు, మన మైండ్ కాదు అని ఎన్నో సార్లు, ఎన్నో విధాలుగా నేనే గాని, చాలా మంది మాస్టర్సే గాని చెప్పుంటారు. కానీ మనం బాడీ కాదు అన్నంత మాత్రాన దాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మన బాడీ గూడా సోల్ ఎంత ఇంపార్టెంటో బాడీ గూడా అంతే ఇంపార్టెంట్ అని సేత్ మాస్టర్ అంటాడనమాట. చాలా రిలిజియన్స్‌లో చూస్తుంటాం. బాడీ అంటే ఒక హీనమైన వ్యవస్థ. ఒక సోలు చాలా తక్కువ లెవెల్‌లో వచ్చి తీసుకుంటది. ఇలాంటివి ఏం లేదండి. బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్‌లో మనకు సోల్ ఎంత ఇంపార్టెంటో, మైండ్ గూడా అంతే ఇంపార్టెంటు. మన బాడీ గూడా అంతే ఇంపార్టెంటు. మనం నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయో అవన్నీ మన బాడీ త్రూయే ఎక్స్‌పీరియన్స్ కావాలి, నేర్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఉదాహరణకు ఒక బుద్ధుడిది మీరు చాలా సార్లు వినే ఉంటారు స్టోరీ. ఈరోజు గూడా మన కామారెడ్డి గ్రూప్‌లోనే చదివానన్నమాట. అంటే బుద్ధుడు అంటే ఆహ్, ఆహ్, ఫుడ్ అంటే ఫస్ట్ ఆయన ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఫుడ్ అవాయిడ్ చేసి కూడా ధ్యానం చేయడం చేస్తూ ఉంటాడన్నమాట. సో, ఒకానొక స్టేజ్‌లో పడిపోతాడు. బలం లేకుండా, ఎనర్జీ లేకుండా పడిపోతాడు. అయితే సుజాత అనే మేడమ్ వచ్చి పాయసం ఇస్తుందన్నమాట. అప్పుడు బుద్ధుడికి జ్ఞానోదయం అయితుంది. అరే! బాడీ లేకపోతే నేనెట్లా ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేస్తాను? నేనెట్లా లైఫ్‌లో ఎట్లా ఏమంటారు నాలెడ్జ్ అనేది ఎట్లా గెయిన్ చేస్తానని తెలుసుకుంటాడన్నమాట. సో, అక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి అంటే, బాడీ గూడా తక్కువ కాదు. తక్కువ చేయాల్సిన పని లేదు అని మనం అక్కడ నేర్చుకోవాలన్నమాట. సో, సేత్ మాస్టర్ అదే చెప్తాడు. సో, థర్డ్ పాయింట్ ఏందంటే, మనం మనకి ఏది చేత కాదు. మనం దేన్ని కంట్రోల్ చేయలేము. మన లైఫ్‌ని మనం కంట్రోల్ చేయలేం అనేది గూడా తప్పుడు నమ్మక వ్యవస్థ. అసత్యమైన నమ్మక వ్యవస్థ. దీన్ని గూడా మనం మార్చుకోవాలనమాట. అంటే మన లైఫ్‌లో ఉండే సర్కమ్‌స్టాన్సెస్, మన చుట్టుపక్కల ఉండే సిట్యుయేషన్‌లు ఇవన్నీ గూడా మనం చేంజ్ జేసుకోవచ్చు. మన చేతిలో ఉంది. ఎవ్వడి చేతిలో లేదు. మన చేతిలోనే ఉంది అని చెప్తాడనమాట. సో, అట్లాంటివి ఏమన్నా ఉంటే మనం సరి చేసుకోవాలి. మన మన బిలీఫ్ సిస్టమ్‌ని, మన నమ్మక వ్యవస్థని మనం సరి జేసుకోవాలి. ఇట్లాంటివైన ఆలోచనలుంటే మీరు ఖచ్చితంగా చేంజ్ జేసుకోవాలి. నేను ముసలోడుగున్నా, నేను పొట్టిగున్నా, నేను పొడుగ్గున్నా, నేను నల్లగున్నా, లేకపోతే నా స్కిన్ బాలేదు, నేను ఓవర్‌గా తెల్లగున్నా, లేదా తెల్ల ఎంటికలొచ్చినాయి నాకు.
ఇవన్నీ బాడీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. అంటే అంటే నేను ఎదుటి వాళ్ళ ముంగట నేను తక్కువ అయిపోతున్నా, నేను నల్లగా ఉన్నందుకు తక్కువ అయిపోతున్నా, లేదా పొట్టిగా ఉన్నందుకు తక్కువ అయిపోతున్నా, ఇవన్నీ బాడీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దీని నుంచి మనము బయటపడాలి. ఈ ఆలోచన వ్యవహారం నుంచి మనము బయటపడాలి. పొట్టిగున్నా, పొడిగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, ముసలోడుగున్నా, చిన్న పిల్లగున్నా అందరూ ఈక్వలే. మన పత్రి సార్ ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా మనకు మెసేజ్ ఇస్తుంటారు. కానీ మన ఆలోచన ధోరణి మారదనమాట. మనం వింటూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇది చాలా సీరియస్ విషయాలు ఇవంతా నేను ఈరోజు డిస్కస్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేయకుండా ఉంటామో, అప్పుడే మనం డెవలప్ అయితాము. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవంతా నేను ఈరోజు డిస్కస్ చేస్తుంది. సో, మనం మన వల్ల కాదు. నేను లాస్ట్ క్లాస్‌లోనే ఎవరో అడిగారనమాట. సార్ విధి రాత అంటారు కదా సార్ అదేంది అని. నా అంటే ఆయన అంత ఇండైరెక్ట్‌గా అడిగాడు. కానీ నాకు మళ్ళీ ఒకసారి విన్న తర్వాత అర్థమైందనమాట. నన్నెవరన్నా డైరెక్ట్‌గా ఇట్లా అడిగితే వాళ్ళని నేను చాతగానోళ్ళనని ట్రీట్ చేస్తా. అంటే ఒక 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 సిట్యుయేషన్‌ని మనం చేంజ్ చేసుకునే శక్తులు అన్నీ మనకే ఉన్నాయి. ఈ అన్‌లిమిటెడ్ పవర్ మనకుంది. అన్‌లిమిటెడ్ ఎనర్జీ మన దగ్గరుంది. కానీ మనం ఏం చేస్తాం, ఇది విధి రాత అండి, ఇది బ్రహ్మ రాసాడండి అని రకరకాలుగా మాట్లాడేసుకుంటాం అన్నమాట. అంటే దాని అర్థం ఏందంటే, ఒక ఫెయిల్యూరే అట్లా మాట్లాడతారు. ఒక సక్సెస్‌ఫుల్ అయ్యే మనిషి అట్లా మాట్లాడడు. అతను ఫస్ట్ ఏమంటాడంటే, యెస్ ఐ డిడ్ ఎ మిస్టేక్. నేను తప్పు చేశాను. నేను కరెక్ట్ చేసుకోవాలి అని అని ఎవడైతే అనుకుంటాడో, ఎవరైతే నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటాడో వాడే డెవలప్ అయితాడన్నమాట. వాడే కరెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇది విధి రాత అండి అంటే అర్థమైంది మీరు ఇంకోరి చేతిలో ఇంకోరికి మీ లైఫ్ అనేది ఇచ్చేస్తున్నారు. విధికి ఇచ్చేస్తున్నారో లేదా బ్రహ్మ బ్రహ్మ గారికి ఇచ్చేస్తున్నారో ఇక ఎవరికో అన్నమాట. ఏ దేవుడికి రాసి పెట్టేస్తున్నారు. మన లైఫ్ వాళ్ళ చేతుల్లో ఉందండి. వాళ్ళు ఏం చెప్తేనే అది నడుస్తదండి. మీరు ఎప్పుడన్నా చూడండి ఒక క్రికెటర్‌ని చూడండి. ఇది విధి రాత అని మాట్లాడతారా? ఇప్పుడు వరల్డ్ కప్‌లో ఓడిపోయాడు కోహ్లీ. ఆయన అంటాడా? ఇది విధి రాత అండి. ముందే రాసి పెట్టుకొని ఉంది. అందుకని అట్లయింది. మా తప్పేం లేదు. నేను బాగా ఆడినాం అని అంటాడా? అనడు. మేము తప్పు చేశాము. మేము కొన్ని ఏరియాస్‌లో తప్పు చేశాం. ఫీల్డింగ్‌లో గాని, బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో గాని మా ఆలోచన విధానంలో మార్పు చేసుకోవాలి. మేము నెక్స్ట్ దాంట్లో మేము మార్చుకొని మంచిగా డెవలప్ అయితాం అని అంటారు. డెవలప్ కానోళ్ళు ఎలా ఉంటారు అంటే ఇలా మాట్లాడతారనమాట. ఇది విధి రాత. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు, ఇప్పుడు చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం. పెద్ద పెద్ద హైయర్ లెవెల్‌లో గూడా మాట్లాడేస్తుంటారనమాట. దేవుడు మనకు శాపం ఇచ్చాడండి అని. ఆహ్, అట్లా అనుకుంటే అట్లనే లైఫ్ అట్లనే ఉంటుంది. మనకెట్లా కావాలనేది ఇంపార్టెంట్ అక్కడ. అది నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. కానీ మనం మార్చుకోవడానికి సేత్ మాస్టరు కొంతమంది మనకు గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. మనకు అవకాశం ఇస్తున్నారు మనం నేర్చుకోవడానికి. అక్కడ మనం డెవలప్ కావడానికి. అక్కడ చాలా అవకాశాలున్నాయి. మన లైఫ్‌ని మనం చేంజ్ చేసుకోవడానికి. అవన్నీ మనం చేంజ్ చేయట్లేదు. ఎప్పుడు చూసినా ఇది విధిరాత అండి. లేకపోతే ఇది కర్మ సిద్ధాంతం అండి. లేకపోతే పూర్వ జన్మలో నేనేదో తప్పులు చేశాను కాబట్టి ఈ జన్మలో నేను ఇలా ఉన్నానండి అని చెప్పుకుంటారనమాట. సో, ఆ పూర్వ జన్మది వద్దాము. ఆ టాపిక్ వద్దాము. ఆ సెక్షన్‌కొద్దాము. సో, నేను చాతగాని వాడిని. నేను నా లైఫ్‌ని కంట్రోల్ చేయలేను అనేది కూడా ఒక తప్పుడు నమ్మక వ్యవస్థ. సో, దాన్ని కూడా మనం సరి చేసుకోవాలి. నా క్యారెక్టర్ తక్కువుంది. నేను ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను. లేకపోతే నా నా లైఫ్ ఇంతే. ఇంతకన్నా నేను డెవలప్ కాలేను. నేను పూర్వ జన్మలో తప్పులు చేశా కాబట్టి ఈ జన్మలో ఉన్నాను. ఈ జన్మలో ఇలా పొంది ఉన్నాను. ఏదైనా గానివ్వండి. అది అక్కడ డాష్ అని ఇచ్చేస్తాను. అది మీ ఊహకే అన్నమాట. అది ఎన్నో రకాలుగా ఎన్నోగా ఊహించుకోవచ్చు. సో, ఎప్పుడైతే మనం అనుకుంటామో అది తప్పుడు నమ్మక వ్యవస్థ అని అంటాడన్నమాట సేత్ మాస్టర్. అయితే అక్కడ ఇంకోటి కూడా చెప్తాడు. అంటే నా పూర్వ జన్మలో నేను కర్మ చేశాను గాబట్టి, తప్పులు చేశా గాబట్టి, ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అని అంటాడన్నమాట. సో, అక్కడ మీరు చూస్తే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని భగవద్గీతలో ఉంది. మరి సేత్ మాస్టర్ ఏమంటాడు? కర్మనే లేదు. మనం పూర్వ జన్మలో తప్పులు చేసింది ఈ జన్మలో ఏమంటారు? తప్పులు చేసింది మనం అనుభవిస్తున్నాం అని గాకుండా, అక్కడ నేర్చుకోవాల్సినవి నేర్చుకోలేదు గాబట్టి, నెక్స్ట్ జన్మలో మనం నేర్చుకుంటున్నాం అని సేత్ మాస్టర్ జెప్తాడు. కానీ ఆహ్, మనకు కృష్ణుడు అక్కడేమంటాడు? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అంటే పూర్వ జన్మలో మనం ఏదన్నా తప్పులు, ప్రాబ్లమ్‌లు ఎవరికైనా బాధలు పెట్టుంటే, అది మనకు
ఇక్కడ మనని పీడిస్తుంది వ్యాధి రూపేణ, ఇంకా రకరకాలుగా మనని పీడిస్తుంది అంటారనమాట. సో ఇద్దరు చెప్పింది కరెక్టే. నా ఈ సెషన్ తర్వాత నాకు అడిగే క్వెషన్‌లో నేను ఇప్పుడే ఆన్సర్ చేసేస్తున్నాను. ఇద్దరు చెప్పేది కూడా కరెక్టే. కానీ ఏది మనం తీసుకుంటామో మన లైఫ్ కూడా అలానే డిజైన్ చేయబడి ఉంటుంది. నాకిది ఇంకా అద్భుతమైన విషయం అనిపించింది. అంటే ఎలా ఎలా ఉందంటే మనం చిన్నప్పుడు మన చిన్న పిల్లలకి చెప్తుంటామనమాట. చందమామ వస్తుంది అది అని చెప్పి మనము అన్నం పెట్టిస్తుంటాం. సో అక్కడ మనకి ఏంటి అక్కడ అది అసత్యం అని తెలిసినా గాని మనము చెప్పేసి ఎట్లో అట్లా ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలని. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ కృష్ణ భగవానుడు మనకు చెప్తున్నాడు. అంటే బాధలు పెట్టొద్దు, కష్టాలు పెట్టొద్దు ఎవరిని అనేది చెప్తున్నాడన్నమాట. సో కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో మన సేత్ మాస్టర్ ఏమంటాడంటే మనకు గిల్టీ ఫీలింగ్ ఉండొద్దు. అంటే చేసేసాం. పాస్ట్ ఈస్ పాస్ట్. గతం గతః అంటారనమాట. గతం గతం అంటే అయ్యిందేదో అయిపోయింది. పాత జన్మల్లో మనం ఏమేమి చేసేసామో అన్నీ అయిపోయినాయి. బట్ అక్కడి నుంచి మనం నేర్చుకొని ఈ జన్మలో మనము తప్పులు చేయకుండా ఉండాలి. ఎలా అయితే మనం క్రికెట్‌లో మనం మిస్టేక్స్ చేసినా గాని నెక్స్ట్‌లో మేము కరెక్ట్ చేసుకుంటాం. నేను ఇక్కడ తప్పు చేశాను కాబట్టి నెక్స్ట్ డే కరెక్ట్ చేసుకుంటాం అంటే అంటారు గానీ, తప్పు చేశాం కాబట్టి నువ్వు శిక్ష అనుభవించాలి, నువ్వు బాధలు అనుభవించాలని ఎక్కడ మనకుండదు. సో, సో పాత జన్మ మన లైఫ్‌ని పాత జన్మతోని డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ క్షణమే మనం మార్చుకునే శక్తి మనకుంది. మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా ఉండని. అది తీవ్ర అనారోగ్య సమస్యనే కానివ్వండి. ఇప్పటికిప్పుడు మార్చుకునే శక్తి మనకుంది అని సేత్ మాస్టర్ చెప్తున్నాడన్నమాట. ఇప్పుడు నాకు చాలా అద్భుతమైన అనిపించింది. సో అది గిల్టీ ఫీలింగ్ అనేది ఎప్పుడైతే ఉంటదో, అంటే అపరాధ భావం ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మనకు ఈ ఈ బాధలు, ఈ కష్టాలన్నీ ఉంటాయన్నమాట. నేను ఒక మన ఇంకో మాస్టరు ఎక్స్‌పీరియన్స్ కూడా ఒకసారి విన్నా అన్నమాట. అంటే ఆయన మన న్యూటన్ మాస్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారన్నమాట. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఆయన ఎక్స్‌పీరియన్స్ అంటే వేరోళ్ళ దగ్గర నుంచి విన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారంట. చనిపోయిన తర్వాత ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటది. చనిపోయిన తర్వాత ఆ ఆత్మకి, ఆస్ట్రల్ బాడీకి అరే! నేను ఇవి తప్పు చేశాను, ఇంతమందిని బాధ పెట్టాను అనే గిల్టీ ఫీలింగ్ ఉన్నప్పుడు అదే నరకం అని అంటాడన్నమాట. అక్కడనే నరకం ఉంది. అంటే ఎప్పుడైతే ఆ గిల్టీ ఫీలింగ్ పోతుందో అప్పటి వరకు ఆస్ట్రల్ బాడీ నరకంలోనే ఉంటుంది. అయితే ఈ క్వెషన్ అడిగామండి. నరకం ఉందా? స్వర్గం ఉందా? అంటే చనిపోయిన తర్వాత వెళ్తారా? అంటే అప్పుడు మన న్యూటన్ మాస్టర్ చెప్తారనమాట. ఆ గిల్టీ ఫీలింగ్ ఉన్నంత వరకు, అంటే నేను బాధలు పెట్టాను, అంటే అపరాధ భావం ఉన్నంత వరకు అది మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటదనమాట. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే అపరాధ భావం నుంచి మనం బయటకు రావాలి. సో ఆ అపరాధ భావం నుంచి ఎప్పుడైతే బయటకొస్తామో మనం ఫ్రీడమ్ అయినట్టే. మనం ఎప్పటికి ఫ్రీడమే. మనం ఎప్పుడు ఫ్రీయే. కానీ మనము అసత్య అసత్య నమ్మక వ్యవస్థలో ఉన్నందుకు మనం ఇలాంటి బాధలు ఇలాంటివన్నీ మనము ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది డెస్టినీ ఇది ఎప్పుడైతే మీరు పక్కన పెట్టేసి ఈ లైఫ్ అంతా నా కంట్రోల్‌లో ఉంది. నేనే బాధ్యుడిని. నా బాధలకన్నీ నేనే బాధ్యుడిని అని ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్తుంటామో అప్పుడు మనము బయటపడతాం అన్నమాట. సో దీంట్లో ఇంకోటి కూడా ఉందన్నమాట. అదేంటంటే ఆహ్, సార్ నాకు చాలా మంది అడుగుతారు. అంటే నేను కూడా చూసాను. ప ప పూర్వజన్మలు ఏం సార్? ఆహ్, నెక్స్ట్ జన్మ ఏం సార్? ఇట్లా ఇట్లా మాట్లాడుతుంటారనమాట. మనం పూర్వజన్మల ఏమైనా గానివ్వండి, మనం ఒక రాజు గానియొచ్చు, ఎంపరర్ గానొచ్చు, చక్రవర్తి గావచ్చు, లేకపోతే ఒక బిచ్చగాడు గావచ్చు, ఒక రాక్షసుడు గావచ్చు, ఏదన్నా గావచ్చు. డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఇప్పుడు మనం ఇంకా ఎంత డెవలప్ గావాలి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఎప్పుడు మైండ్ సెట్ అంతా ఎలా ఉంటది, చాలా మంది స్పిరిచువల్‌కొచ్చిన తర్వాత పూర్వజన్మలో పెద్ద మాస్టర్ అంట, కాబట్టి ఈ జన్మలో ఇంకా పెద్ద మాస్టర్ అయ్యాడు, మనం కాలేమేమో. ఇది గూడా తప్పుడు నమ్మక వ్యవస్థ. మనం ఇప్పటికిప్పుడు గూడా మారొచ్చు. మనకు చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. అంటే అదే లైఫ్‌లో వాళ్ళు మారిపోయిన వాళ్ళు మనము చాలా మందిని మనం చూడొచ్చు. వాల్మీకి ఉన్నారు. వాల్మీకి చూడండి, ఆయన తప్పులు చేస్తూ ఉండేవాళ్ళు. అందరిని అంటే దొంగతనం చేసుకుంటా చంపేసి, తర్వాత ఎప్పుడైతే నారద మహర్షి జ్ఞానోదయం కలిగించాడో, అంటే నీ నీ పాపాలు ఎవరు తీసుకోరు అన్నప్పుడు ఆయన రియలైజ్ అయ్యి తపస్సు స్టార్ట్ చేశాడన్నమాట. సో చేంజ్ చేసుకున్నాడు ఆయన లైఫ్‌ని.
ఆయన చేంజ్ చేసుకున్నాడు. సో మన లైఫ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళంతా చాలా జన్మల నుంచి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ బాగా మెడిటేషన్ చేశారు, ధ్యానం చేశారు. కాబట్టి వాళ్ళు చాలా హై లెవెల్‌లో ఉన్నారు. మనం కాలేము అనుకుంటే అది తప్పుడు నమ్మక వ్యవస్థ. సో దీని నుంచి మనం బయటపడాలి. సో అయితే నెక్స్ట్ ఏంటంటే మనుషులంతా చెడ్డవాళ్ళు అనేది గూడా ఇది గూడా ఒక తప్పుడు నమ్మక వ్యవస్థ. అంటే మన చుట్టుపక్కల ఉండే మనుషులు గూడా చెడ్డవాళ్ళు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, వాళ్ళు చెడుగానే కనబడతారు మనకు. ఎప్పుడైతే వాళ్ళు చెడుగా కనబడుతుంటారో, వాళ్ళు చేసే పద్ధతులు మనకు నచ్చవు. క్లాషెస్ వస్తుంటాయి, బాధలొస్తుంటాయి, కొట్లాటలొస్తుంటాయి. వాళ్ళు మనల్ని బాధ పెట్టినట్టు మనం ఫీల్ అయితూ ఉంటాము. సో, ఎప్పుడైతే మనం వాళ్ళలో బ్యాడ్ థింగ్సే మనం చూస్తుంటామో, మన లైఫ్ గూడా మనకంతా బ్యాడే కనబడతది. వాడు ఏం చేసినా గాని బ్యాడే కనబడతదనమాట. అంటే జడ్జ్ చేయడం. అందుకనే పత్రి సార్ చూస్తే ఎప్పుడైనా డోంట్ జడ్జ్ ఎనీబడీ అంటాడనమాట. ఎవరిని జడ్జ్ చేయొద్దు. జడ్జ్ చేయొద్దు. సో, జడ్జ్ చేయొద్దని అంటాడు. సో, మనం ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇస్తుంటామో, అంటే వీడు తప్పు చేశాడు, వీడు కరెక్ట్ చేశాడని ఎప్పుడైతే మనం ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతుంటామో, మన లైఫ్ కూడా అలానే ఆ లెవెల్‌లోనే అవుతుంది అన్నమాట. సో, నెక్స్ట్ నా దగ్గరే సత్యం ఉంది. ఇంకెవ్వరి దగ్గర సత్యం లేదు అనేది కూడా తప్పుడు నమ్మక వ్యవస్థ అంటారన్నమాట. అంటే ఎవరి సత్యం వాళ్ళు తెలుసుకోవాలి. నేను చెప్పిందే సత్యం. మీరు చూడండి, మీరు చాలా రిలిజియన్స్‌లో చూస్తూ ఉంటారు. నేను చెప్పిందే సత్యం అని ఎవరైతే అంటారో, ఒక దగ్గర సేత్ మాస్టర్ అని అంటారన్నమాట. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి పారిపోండి మీరు అంటారు. అంటే నేను చెప్పిందే కరెక్ట్. ఇదే లైఫ్ ఇట్లనే ఉండాలి. ఇది దాటి మీరు పోవద్దు అని ఎప్పుడైతే మనల్ని లిమిటేషన్‌లో పెడతారో, మనం కూడా లిమిట్‌లోకెళ్ళిపోతాము. దాంతో పాటు పక్కనోళ్ళని కూడా లిమిట్‌లో ఏసేస్తామన్నమాట. అంటే ఒక బౌండరీస్ మనం క్రియేట్ చేస్తామన్నమాట. సో, అలాంటి వ్యక్తులు, అలాంటి గురువులు ఎవరైనా ఉంటే అక్కడి నుంచి పారిపోండి మీరు. ఎందుకంటే అది తప్పుడు నమ్మక వ్యవస్థ అంటాడు. అంటే ఎవరన్నా ఏ రకంగా అన్నా సత్యం అనేది తెలుసుకోవచ్చు. ఒక్క దారిలోనే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం చూస్తుంటాం హిమాలయన్ మాస్టర్స్ స్టోరీస్ అన్ని వింటుంటాం. అదంతా వింటుంటే మనకేమనిపిస్తది, అర్రె! మనము హిమాలయాలకెళ్తే గాని మనము జ్ఞానులం కాలేమో అనే విషయం వచ్చేస్తదనమాట. అక్కడికెళ్తేనే జ్ఞానం ఉంటదా? అనే ఫీలింగ్ వచ్చేస్తది. కానీ అక్కడ సత్యం ఏంది అంటే, మనం ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా గాని, ఏ స్టేజ్‌లో ఉన్నా గాని, మనం చిన్న పిల్లగున్నా గాని, రేపు చనిపోతున్నాం అనే స్థితిలో ఉన్నా గాని, ఏ స్థితిలో ఉన్నా గాని మనం జ్ఞానం అనేది మనం తీసుకోవచ్చు. మనం హిమాలయాలకే పోవాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద గురువులకు గూడా పోవాల్సిన అవసరం లేదు. సో, సేత్ మాస్టర్ అంటాడనమాట. మీ ఫీలింగ్స్, మీ ఇన్నర్ ఇన్‌స్టింక్ట్ సహజావబోధని నమ్మండి, వినండి అంటాడనమాట. అదే మీ పర్ఫెక్ట్ గురువు. అదే మీకు చెప్తది ఏ దారిలో వెళ్ళాలి అని. అంటే అదే వినాలి, పక్కనోళ్ళు చెప్పింది వినొద్దని కాదు. అవన్నీ తీసుకొని అందరి ఇన్ఫర్మేషన్, అందరి నాలెడ్జ్ ఇచ్చేది తీసుకొని, మనకేది కరెక్ట్, ఏది పర్ఫెక్ట్‌గా మనకు సెట్ అవుతుంది, ఏది ఏది మనం నమ్మాలి, ఏది నమ్మొద్దు అని ఎక్స్‌పెరిమెంట్ చేసి, మనం మనం నమ్మడం స్టార్ట్ చేయాలన్నమాట. ఊరికేనే ఈజీగా నమ్మద్దు ఏది. సో, మనకు మనకు బుద్ధుడు గూడా ఒక దగ్గర అంటాడన్నమాట. అంటే నేను చెప్తున్నా అని నమ్మద్దు. లేకపోతే ఏ బుక్‌లో ఏదో రాసుందని నమ్మద్దు. లేకపోతే ఎవరో మీ ఫ్రెండ్స్ చెప్పారు గదా అని మొహమాటంగా నమ్మద్దు. లేకపోతే ఎవరో ఏదో గురువు ఏదో చెప్పారు గాబట్టి సరే నమ్మేద్దాం అని అలా నమ్మద్దు. ఎప్పుడైతే మీరు మీ ఎక్స్‌పీరియన్స్ చేసుకొని, అంటే రిజెక్ట్ కూడా చేయొద్దు. అంటే చెప్పింది అరే తప్పు అని గూడా మనం చెప్పలేమనమాట. ఫస్ట్ మనం ఎక్స్‌పీరియన్స్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పింది మనం కరెక్టా? రాంగా? అది ఆలోచించి ఎప్పుడైతే మనకు కరెక్ట్ అనిపిస్తదో అప్పుడే మనం నమ్మడం స్టార్ట్ చేయాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను చిన్నప్పుడే నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను. అయితే అది ఎక్స్‌పెరిమెంట్ చేశాను. అది ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత నాకర్థమైంది. అంటే ఓకే. థిస్ ఈస్ బాడీ. అంటే మనము బాడీ కాదు. అంటే నేను ఎప్పుడైతే బయటికొచ్చానో నేను బాడీ కాదు అనేది నా ఎక్స్‌పీరియన్స్‌తోని రియలైజ్ అయ్యాననమాట. అప్పుడు అప్పుడు అంటే ఈయన చెప్పింది కరెక్ట్. అంటే ఆస్ట్రల్ బాడీస్ గూడా ఉన్నాయి. అంటే నేను ఆస్ట్రల్ బాడీ బయటకొచ్చినప్పుడు ఓకే. ఈ లైఫ్ ఇలా ఉంది అని నేను తెలుసుకున్నాను. అప్పుడు నేను నమ్మడం స్టార్ట్ చేశాననమాట. అలా, అలా మనం బిల్డ్ చేసుకోవాలి నమ్మక వ్యవస్థని. సార్ నేను ఏం నమ్మాలి సార్ అనే క్వెషన్ మాత్రం దట్స్ ఎ రాంగ్ క్వెషన్. ఏం నమ్మాలి, ఏం నమ్మొద్దు అనేది మీరు డిసైడ్ జేసుకోవాలి. చెప్పేవాళ్ళు ఉంటారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళుంటారు. ఏది నమ్మాలి, ఏది ఫాలో గావాలి అనేది మీ డెసిషన్ అన్నమాట.
ఏదో సినిమాలో ఉంటది. వాడు అంటే క్రిమినల్స్ తోని తిరుగుతుంటాడు. జులై అనుకుంటా. అయితే వాడిని మధ్యలో వదిలేసి అందరూ వెళ్ళిపోతుంటే, సార్ నన్ను వదిలేసి సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడనమాట. ఆయన ఏమంటాడు, విలన్ ఏమంటాడంటే, బాబు అట్లా అడగద్దు బాబు, నేనేం చేయాలి అనే క్వెషన్ మాత్రం అడగద్దు. అది నువ్వు డిసైడ్ చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. సో మన లైఫ్ కూడా అట్లనమాట. మనం ఇంకోటి చేతిలో పెట్టొద్దు. మనం ఏం అంటే మనం ఏదన్నా బ్లైండ్ గా నమ్ముతున్నాము అంటే మనం ఇంకోళ్ళ చేతిలో మనం పెట్టేస్తున్నట్టే. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నమ్మక వ్యవస్థ అనేది చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవాలన్నమాట. అది ఒక్కొక్కసారి తప్పు కూడా ఉండొచ్చు. ఎప్పుడైనా బ్లైండ్ గా మనం నమ్మితే ఆయనకు సత్యం కావచ్చు, మనకు సత్యం కాదు. ఆయనకు కరెక్ట్ ఉండొచ్చు, మనకు కరెక్ట్ కాకపోవచ్చు. మనలాగా మనం అర్థం చేసుకొని చేస్తే గాని అది మనము నమ్మొద్దన్నమాట. చాలా 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 డేంజర్ అది. చాలా డేంజర్ అయిన విషయం అది. సో, ఐ హావ్ ద ట్రూత్ అండ్ నో వన్ ఎల్స్ హాస్ అని ఎప్పుడైతే ఎవరైనా అంటారో అప్పుడు మనము దాని నుంచి మనం పారిపోవాలన్నమాట. అంటే నా దగ్గరే సత్యం ఉంది, ఇంకెవరి దగ్గర సత్యం లేదు అనే వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా ఉండాలి అంటాడన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏమంటాడంటే, నేను ముసలోడు అయితున్నా కొద్దిగా, నేను డెవలప్ అయితున్నా కొద్దిగా, నేను ముసలోడు అయితున్నా కొద్దిగా నేను వీక్ అయిపోతాను. నాకు ఎనర్జీ ఉండదు. అంటే ముసలోళ్ళు అయితున్న కొద్దిగా నాలెడ్జ్ కాదు. అంటే బాడీ వీక్ అయిపోతుంది అనేది కూడా తప్పుడు నమ్మక వ్యవస్థ అంటారనమాట. సార్ ఒక్క నిమిషం సార్, 1 మినిట్. నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. సారీ మాస్టర్. ఈరోజు బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. అంటే మా వదిన బర్త్డే అనమాట. అంత గోల నడుస్తుంది. సో అట్లా నా మాట వినబడుతుంది కదా? సార్ వినపడుతుంది సార్. ఓకే. అయితే మనము మన బాడీ కూడా ఓల్డ్ అయితే మనం వీక్ అయిపోతాము. మనం చేత కాదు. ఇది కూడా తప్పుడు వ్యవస్థ అన్నమాట. ఆయన ఏమంటాడంటే, అది మనం మైండ్ లో ఉన్నందుకు ఇప్పుడు మనం చూడండి, బీపీ షుగర్ పెరిగిపోవడము, ముసలోడుగా ఏమంటారు డాక్టర్లు, ఏమంటారు మనం ట్రీట్మెంట్కి వెళ్తే, వయసు అయింది కదండి, ఇవన్నీ సహజం అండి అంటారు. అంటే అక్కడ ఏమైతుంది, మన డాక్టర్ కూడా మన మీద రుద్దుతున్నారు అనమాట. తప్పుడు నమ్మక వ్యవస్థ అని అందరు వాళ్ళకి తెలియకుండానే, అంటే తెలిసి ఎవరు తప్పు చేయరు, తెలియకుండానే మనకు రుద్దుతున్నారు అనమాట. అంటే మనం కూడా ఇక జనరల్ గా వచ్చేస్తాం. ఓకే, మనం ముసలోళ్ళు అయిపోయినాం కదా, ఇంకా మనకి వీక్నెస్ ఉంటది, మనకు చేత కాదు, మనకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మనకు బీపీ వస్తుంది, మనకు షుగర్ వస్తుంది, మనకు బాడీ పెయిన్స్ ఉంటాయి, మనం నడవలేము, మనం మాట్లాడలేము. ఇలాంటివన్నీ తప్పుడు నమ్మక వ్యవస్థ. ముసలోడు అయినంత మాత్రాన మన బాడీ వీక్ ఏం కాదు. మనల్ని మనం వీక్ చేసుకుంటే తప్ప, మనకు మనం ఆలోచించుకుంటే తప్ప, ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంతకన్నా ఇంకేం లేదు అని మనం అనుకుంటే తప్ప మన బాడీ అనేది వీక్ కాదనమాట. మనం ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో మనకు చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం చాలా బుక్కులు మనం ఈ పాటికి రామ్తా బుక్కే కానీ ఏదైనా చదువుంటే, రామ్తా కూడా బాడీని వెకేట్ చేయలేదు. బాడీని వైబ్రేట్ చేసుకుంటూ, అంటే ఏమంటారు, మన లైట్ కి ఈక్వల్ గా వైబ్రేట్ చేసుకుంటూ బాడీని కూడా ఏమంటారు, గాల్లో చేయడం అన్నమాట. అంటే కనిపించకుండా చేయడం, అలాంటివి చేసేవాళ్ళు. సో ఫస్ట్ టైం అది విన్నప్పుడు నాకంత ఆశ్చర్యం అనిపించింది. అంటే పుడితే చనిపోవాలి కదా, మరి రామ్తా ఇలా అంటున్నాడు, ఈయన చెప్తుంది నిజమేనా అని నేను స్టార్ట్ చేశాను ఎక్స్పెరిమెంట్స్. అంటే అసలు ఏంటి, అది నిజంగా ఉందా, లేకపోతే ఈ భూమి మీద ఈయన ఒక్కడే చేశాడా అంటే, చాలా ఏళ్లకు అంటే అట్లా అంటే ఇమ్మీడియట్ గా ఒక్కొక్కసారి ఆన్సర్ రాకపోవచ్చు. అయితే మనం చూస్తే రాఘవేంద్ర స్వామి, మనకు తెలిసిన పెద్ద మాస్టర్సే ఉన్నారు. మనకు రాఘవేంద్ర స్వామి ఉన్నారు. ఆయన కూడా బాడీ వెకేట్ చేయలేదు. మీరు ఎప్పుడన్నా చూస్తే ఆయన ఇట్లా గుడిలాగా ఇట్లా కట్టుకొని ఆయన ఏమంటారు, సమాధి స్థితికి వెళ్ళిపోయారనమాట. కానీ అక్కడ ఆయన ఒకవేళ మనకు చూపెడితే, అంటే బాడీని ఇలా చేయొచ్చు అని చూపిస్తే మనం ఇంకా దేని మీద ఉండదు మనకు ధ్యాస. అంటే మనం డెవలప్ కావాలి, మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలండి, ఎప్పుడు దాని మీదనే ధ్యాస ఉంటుంది. బాడీని ఎట్లా ఇది చేయాలి, ఎట్లా అసెన్షన్ అంటారు అనమాట. అంటే
మృత్యువుని జయించడం ఎట్లా చేయాలి అనే దాని మీదనే మనకు ఫోకస్ ఉంటుంది. సో పెద్ద పెద్ద మాస్టర్స్ మన రాఘవేంద్ర మాస్టర్ కాకపోవచ్చు, కానివ్వండి, లేకపోతే బ్రహ్మం గారు కానివ్వండి, వీళ్ళంతా బాడీని వేకేట్ చేయలేదు. సో మన వ్యవస్థ, మన నమ్మక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది, మనం ఎట్లా నమ్ముతున్నాము. మీరు ఫేస్ అయ్యి మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు నమ్మొద్దు అంటాడు బుద్ధుడు. సో మీకు చావు వచ్చేంత వరకు నమ్మొద్దు, చావు ఉందే అనేది నా ఆలోచన అనమాట, నా సజెషన్. అంటే అక్కడ కూడా మీకు చాలా మంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు. మీరు మహావతార్ బాబాజీ మీరు స్టోరీలు వింటే ఆయన ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, ఆయన మరణాన్ని జయించడం అనేది మీరు వినే ఉంటారు. సో ఇదంతా ఏంటంటే మనము పుడితే చనిపోవాలి అనేది కూడా నాకు తెలిసినంత వరకు అది ఒక నమ్మక వ్యవస్థనే, మనం క్రియేట్ చేసుకున్న నమ్మక వ్యవస్థనే. దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు నమ్మాలి అంటే మనకి ఎక్స్పీరియన్స్ అయితే గానీ నమ్మద్దు. మనకు కరోనా వచ్చింది, అందరు చనిపోతున్నారు, అందరు బాధపడిపోతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ప్రాబ్లం, ఇవంతా తప్పుడు నమ్మక వ్యవస్థనే. నాకు కూడా వచ్చింది, మరి నన్నేం బాధ పెట్టలేదు. కొంతమంది మాస్టర్స్కి వచ్చింది, వాళ్ళని బాధ పెట్టింది. సో నాకు వచ్చింది కాబట్టి నాకు బాధ పెట్టలేదు కాబట్టి నాది కరెక్ట్ వాళ్ళది రాంగ్ అనలేము, వాళ్ళకి బాధ పెట్టింది కాబట్టి నన్ను బాధ పెట్టలేదంటే వాళ్ళది కరెక్ట్ నాది రాంగ్ అనలేము. సో ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. సో అందుకనే సేత్ మాస్టర్ అంటారు అనమాట, ఐ హ్యావ్ ద ట్రూత్ అండ్ నో వన్ ఎల్స్ అనేది కూడా తప్పు. అంటే మనకు జరిగినంత మాత్రాన పక్కన వాళ్ళు జరుగుతున్న రూల్ లేదు, వాళ్ళకు జరిగినంత మాత్రాన మనకు జరుగుతుందని రూల్ లేదు. సో ఈ యొక్క తప్పుడు వ్యవస్థ, ఈ నమ్మక వ్యవస్థని మనం ఎప్పుడైతే ఇవన్నీ చేంజ్ చేసుకుంటూ వస్తామో అప్పుడు మనము మారుతుంటాం అనమాట. సో అయితే మన ఈ లాస్ట్ చెప్పేద్దాం, అంటే టైం అయిపోతుంది ఇక్కడ. సో ఇది లాస్ట్. ఇక్కడ లాస్ట్ ఏమంటారంటే మై ఎగ్జిస్టెన్స్ ఈస్ డిపెండింగ్ అపాన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్లెష్. అంటే మై ఎగ్జిస్టెన్స్ అంటే నేను బతుకుంటున్నాను అంటే ఫ్లెష్, అంటే నేను బాడీలో ఉంటేనే నేను బతుకుంటాను, నేను చనిపోతే, నా బాడీ చనిపోతే నేను చనిపోయినట్టే అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో మనం బాడీ లెవెల్లోనే మనం ఉన్నట్టు అనమాట. ఎప్పుడైతే మనము ఆ లెవెల్లో ఉంటామో మన లైఫ్ కూడా ఆ లెవెల్లోనే జరుగుతుంటుంది. మై ఎగ్జిస్టెన్స్ ఈస్ డిపెండింగ్ అపాన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్లెష్. అంటే ఇందా ముందు మీకు చెప్పినట్టు అనమాట. అంటే బాడీ లెవెల్లో ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో మీరు బాడీ లెవెల్లోనే ఉంటారు. ఎప్పుడైతే మైండ్ లెవెల్లో మీరు ఆలోచిస్తుంటారో మీరు మైండ్ లెవెల్కి కొద్దిగా వెళ్తారు. కానీ సోల్ లెవెల్లో ఎప్పుడైతే మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో, ఎప్పుడైతే మనం చూడడానికి స్టార్ట్ చేస్తామో అప్పుడు మన లెవెల్ అనేది వేరుంటుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామాయణం అయిపోయిన తర్వాత రాముడు ఆంజనేయ స్వామికి బ్రహ్మ జ్ఞానం అనేది అందిస్తాడనమాట. జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది అందిస్తాడనమాట. అంతా విన్న తర్వాత హనుమంతుడు ఏమంటాడంటే రాముడిని ఏమంటాడంటే నాకు చాలా బాగా అర్థమైంది, ఒకవేళ నేను మీరు ఏమంటారు, మీరు యజమాని నేను బంటు అని అనుకుంటే నేను బాడీ లెవెల్లో ఉన్నాను, ఒకవేళ మీరు గురువులు నేను శిష్యులు అనుకుంటే నేను మైండ్ లెవెల్ ఉన్నాను, మనసు లెవెల్లో ఉన్నాను, సోల్ లెవెల్లో మనమంతా ఒకటే అని చెప్తాడనమాట హనుమంతుడు. అంటే అంత లెవెల్, అంటే అంత సేమ్, అందరూ ఒకటే అంటారు. అయితే మీరు ఓషోది చూస్తే ఓషో ఏమంటాడంటే సోల్ లెవెల్లో అంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అని అన్నాడు అనమాట. నోబడి క్యాన్ బి కంపేర్ టు ఎనీబడి. అంటే ఎవరిని మనం ఎవరితో కంపేర్ చేయడానికి వీల్లేదు, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, అట్లనే ఎవరు సేమ్ కాదు అంటాడు. ఎవ్రీబడి ఈజ్ ఎ యునీక్. అంటే యునీక్ అంటే వాళ్ళతో ఇంకెవరితో పోల్చలేము అనమాట. అంటే ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు, ఎవరితో ఎవరిని మనం పోల్చలేము. సో నేను ఇక్కడికి ఆపేస్తున్నా మాస్టర్. మనము అంటే ఇంకొన్ని ఉన్నాయి, మనము నెక్స్ట్ సెషన్ లో మనము డిస్కస్ చేద్దాము, లేకపోతే ఇట్లనే 1.5 hour వెళ్ళిపోతుంది. సో ఎవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉందా అని. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా బాగుంది మాస్టర్ క్లాస్ ఇవాళ. మీరు చెప్పింది వాస్తవమే, ప్రతి ఒక్కరు యూనిక్.
ఎవరితో కంపేర్ చేసుకోవద్దు అనేటటువంటిది రియల్లీ అది కరెక్ట్ కాన్సెప్ట్. అది ఒక స్మాల్ డౌట్ మాస్టర్. చెప్పండి. ఇది ఒకటి చెప్పారు కదా మనము, అంటే అపరాధంలో ఉండదని చెప్పేసి. ఏం మాస్టర్ కట్ అయిపోయింది? మాస్టర్ వినబడుతుందా క్లియరా? వినబడుతుంది, చెప్పండి. మాస్టర్ ఇక్కడ మీరు అపరాధ భావంలో ఉండదు కదా, అయితే మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటాం చూడండి. ప్రాయశ్చిత్తము. అవును సంతోష్ సార్, ఆడియో రావట్లేదు సరిగా. ప్రాయశ్చిత్తం అదే సార్, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకేనా సార్, ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. చెప్పండి. ఇది ప్రాయశ్చిత్తం అంటాం కదా మాస్టర్. అవును. అపరాధ భావము ప్రాయశ్చిత్తం వేరు వేరా? అపరాధ భావం ఉంటేనే మనకు ప్రాయశ్చిత్తం అనేది జరుగుతుంటది. నేను ఇక్కడ ఒక పాయింట్ మిస్ చేశాను, మీ వల్ల మాకు గుర్తొచ్చింది అనమాట. అయితే సేత్ మాస్టర్ ఏమంటాడంటే పెరెన్స్ కూడా లేదు అంటాడు. అంటే తపస్సు అనే ఇది కూడా లేదు. మనకి ఎంత అపరాధ భావం ఉంటుందో అంతవరకు తపస్సు అనేది ఉంటుంది అంటాడు అనమాట. ఎప్పుడైతే మనం అపరాధ భావం అనేది మనం తొలగిపోతుందో అప్పుడు ఏ తపస్సు చేయాల్సిన అవసరం లేదు అంటాడు. అంటే ఇప్పటికిప్పుడు మనము మన ఆలోచన ధోరణి మారితే అవన్నీ కూడా మారుతుంది అని చెప్తారనమాట. సో మరి ఇక్కడ అడగచ్చు, సార్ అంటే మరి తప్పులు చేసి మేము వచ్చి అపరాధ భావం లేకుండా ఉండొచ్చా అనొచ్చు. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ధర్మం, అంటే మనం ఏది పర్ఫెక్ట్ గా ఏది చేయాలో అది మనం చెయ్యాలి పర్ఫెక్ట్ గా. ఇంకోటి అపరాధ భావం ఉండొద్దు. అంటే మనం ఒకవేళ ఇప్పుడు గనక అంటే ఇప్పుడు మనకు తెలిసి వచ్చింది అనుకోండి, అంటే పోయిన జన్మల్లో ఎప్పుడో ఏదో తప్పు చేసామని, తప్పు చేసాం అనే అపరాధ భావం ఉండకుండా ఓకే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంది, మనం ఎక్కడ మిస్టేక్ చేసాము అది తెలుసుకొని అది మనం మిస్టేక్స్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అంటే ఇప్పుడున్న లైఫ్ లో మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఏం చేస్తుంటాం నార్మల్ గా, అంటే పోయిన జన్మలో ఏదో బాధలు ఉన్నాయి, మనం ఏదో చేశాం కాబట్టి ఇప్పుడు అనుభవిస్తాం, ఇది అనుభవించే తీరాలి అనేది లేదు అంటాడు అనమాట. సోల్కి అట్లా బాధలు పెట్టాల్సిన అవసరం లేదు. కర్మ సిద్ధాంతం అనేది అక్కడ వర్తించదు. అక్కడ మనం కర్మ అంటే మనం అక్కడ నేర్చుకోవాల్సింది, అంటే మనం మిస్టేక్స్ ఏదో చేసామో అది మనం కరెక్ట్ చేసుకోవాలి, అది నేర్చుకోవాలి అని క్లియర్ కట్ గా చాలా సార్లు చాలా రకాలుగా మన సేత్ మాస్టర్ చెప్తాడు. అలా మాస్టర్ అంటే మనం ఇప్పుడు చూస్తే, అంటే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేశానా? అర్థమైంది, థాంక్యూ. అయితే దీంట్లో మనము లాస్ట్ సెషన్ లో మనం ఒక స్టోరీ కూడా చెప్పాము. అంటే ఒక అమ్మాయి ఒక ఆమె ఎప్పుడు బాధలు పడుతూనే ఉండి ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంటే హిప్నోటిజం కూడా తీసుకోలేకపోతే అసలు ఏంటి ప్రాబ్లం అని వాళ్ళ హస్బెండ్ అనే అతను అన్ని ట్రై చేసుకుంటూ సేత్ మాస్టర్ ని కూడా అడిగినప్పుడు ఆయన చెప్పే స్టోరీ ఏంటి అంటే, పోయిన జన్మలో ఇలా ఇలా జరిగింది. అంటే ఒక కూతురు ఉండింది, ఆమె కూతుర్ని కరెక్ట్ చూసుకోలేదు. ఆ కోపము, ఆ ద్వేషము అవన్నీ ఉండే ఆ కూతురు మీద. ఆమె వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడ ఆయన నేర్చుకోలేదు, కరెక్ట్ గా నేర్చుకోలేదు అనమాట. అంటే ఆ లైఫ్ లో ఆయన నేర్చుకోలేదు కాబట్టి ఆ పాస్ట్ లైఫ్ లో నేర్చుకోలేదు కాబట్టి ఇప్పుడు దాంతో పాటు అన్ని అంటే పేషెన్స్, ఓపికతో ఉండడం, సహనంతో ఉండడం కూడా అన్ని ఒకటేసారి నేర్చుకోవడానికి ఈ జన్మలో ఈ బాధలు అనుభవిస్తుందని చెప్పిండు. కానీ పోయిన జన్మలో ఇప్పుడు పోయిన జన్మలో మరి హెల్ప్ చేసినప్పుడు ఈ జన్మలో ఇంకా హై లెవెల్లో ఉండాలి కదా. అంటే కానీ అట్లా చెప్పలేదు. అక్కడ ఏం చెప్పాడంటే అక్కడ ఆయన నేర్చుకోలేనిది ఉంది, ఈ జన్మలో ఆయన నేర్చుకుని ఎన్లైట్మెంట్ అవుతున్నాడు ఆమె, అంటే ఆమె ఈ నెక్స్ట్ జన్మలో ఆమె అనమాట అని చెప్తారనమాట. సో అక్కడ మనకు క్లియర్ కట్ గా అంటే సేత్ కూడా అంటే క్లియర్ కట్ గా ఏదన్నా ఏ విషయమైనా చాలా డెప్త్ గా చాలా క్లియర్ కట్ గా చెప్తుంటారు. మనం ఎంత అర్థం చేసుకుంటున్నాం అనేది మన లెవెల్ బట్టి ఉంటుంది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకెవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఈ నమ్మక వ్యవస్థ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. మనము ఎప్పుడైతే మనము
మన లైఫ్ ని మన నమ్మకాలను ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తుంటామో మన లైఫ్ కూడా అంతే పర్ఫెక్ట్ గా చేంజ్ అవుతుంటది అనమాట. సో అయితే నమస్కారం సార్. యా చెప్పండి సార్. సార్ మీరు అంటే జనరల్ గా సేత్ విజ్ఞానం బాగా చెప్తారు సార్. అయితే సేత్ సార్ సంబంధించి మంచి పుస్తకాలు అంటే మీకు ద బెస్ట్ అనిపించినవి నాకు తెలియవు సార్, కొన్ని ఒక 2-3 చెప్పండి. అంటే మనకు సేత్ పుస్తకాలు అంటే తెలుగులో అయితే ఉన్నాయి, మీకు ఇంగ్లీష్ లో అంటే చాలా ఉన్నాయి, 27 బుక్స్ ఉన్నాయి. అది మనము మన లైఫ్ టైం చదవలేము అనమాట, అంత అంటే అంత గ్రామర్ అంత ఇంగ్లీష్ ఉంటది అనమాట. అంటే అలా మీకు ద బెస్ట్ మనకు మన వివి రమణ వాళ్ళు బుక్స్ ఉన్నాయి కదా మాస్టర్స్, అది చదవచ్చు, అది చాలా బాగుంటుంది. వివి రమణది విజ్ఞాన శాస్త్రం, సేతు శాస్త్రం ఇట్లుంటాయి, అంటే పేర్లు నాకు గుర్తు రావట్లేదు, నేను మీకు లిస్ట్ డౌన్ చేసి పంపిస్తాను మీకు. మన దాంట్లో కూడా చాలా మంది మీకు సేత్ బుక్స్ అంటే మీకు చెప్పేస్తారు, మీకు ఎక్కడైనా బుక్ పిరమిడ్ బుక్ లైబ్రరీ మీరు చదివారు కదా, దాంట్లో మీకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అదే మాస్టర్, అంటే నేను ఎలా చదువుతానంటే నాకు ఫేస్బుక్ లో ఆర్టికల్స్ వస్తుంటాయి అనమాట, ఎట్లయితే మీరు ఇలా స్టోరీస్ ఇవన్నీ పెడుతుంటారో వాట్సాప్ లో, అట్లా నాకు దాంట్లో స్టేట్మెంట్స్ వస్తుంటాయి. సో అవి అంటే రోజు అట్లా చదువుతుంటాను. సో మీరు అలా చదవాలనుకుంటే గ్రూప్స్ ఉన్నాయి, సేత్వి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి అనమాట ఇంగ్లీష్వి, అది మీరు జాయిన్ కావచ్చు ఫేస్బుక్ లో. అయితే దాంట్లో ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయి అనమాట. దాంట్లో మీరు పాయింట్ ఇప్పుడు కర్మ ఉందనుకోండి, అక్కడ సెర్చ్ చేసి కూడా కర్మ గురించి సేత్ ఏం చెప్తున్నా అంటే కొన్ని వస్తాయి, మెటీరియల్స్ వస్తాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకొని మీరు చదవచ్చు అనమాట. సో ఏ టాపిక్ కావాలి అనే దాని మీద కూడా మనం సెర్చ్ చేసి చూడొచ్చు ఆ ఫేస్బుక్ గ్రూప్ లో. సరే సార్, ఓకే సార్, ఓకే. అది లింక్ మాస్టర్ మాకు గ్రూప్ లో పెట్టండి కొద్దిగా. ఏం మాస్టర్ గ్రూప్ లో ఆ లింక్ పంపించండి మాస్టర్స్ ది. యా షూర్ నేను పంపిస్తాను, లింక్ పంపిస్తాను, షూర్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇంకేమైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే దీపక్ సార్, నమస్కారం. నమస్కారం సార్. బాగుంది సార్, క్లాస్ బాగుంది. అయితే నేను కొంచెం పని ఉంది, బయటకు వచ్చిన బ్లూటూత్ పెట్టుకొని వింటున్నా, పర్వాలేదు. బాగుంది సార్, క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. యా అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే కర్మ గురించి చెప్తూ ఇంకోటి కూడా చెప్తారు అనమాట. అంటే మన పాస్ట్ లైఫ్ ని మనం మార్చుకోవచ్చు, ప్రెసెంట్ లైఫ్ ని మనం మార్చుకోవచ్చు, ఫ్యూచర్ ని కూడా మనం ఇప్పటికిప్పుడే మార్చుకోవచ్చు అని అంటారు అనమాట. అంటే ఫ్యూచర్ అనేది కూడా మనకు ఒక ప్రాబబిలిటీ కిందకే వస్తుంది అని అంటారు. అంటే ప్రాబబిలిటీని తెలుగులో ఏమంటారు నాకు పెద్దగా ఐడియా లేదు. అదేంటంటే మన ఫ్యూచర్ ని కూడా మనం మార్చచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, అది దాంట్లో ప్రాఫిట్ ఉంది, మనకు లాస్ ఉంది, లేకపోతే గెలుపు ఉంది, ఓటమి ఉంది. మన చాయిస్ మనం పర్ఫెక్ట్ గా ఆడి మన చాయిస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటాడు అనమాట. అంటే ఫ్యూచర్ ఇలానే ఉంటది అని ఎక్కడ రాసి పెట్టి ఉండదు, అది జరిగి తీరదు అని అంటారు అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనిషి ఆలోచన విధానం మారుతూ ఆ ప్రాబబిలిటీ, ఆ ఫ్యూచర్ అనేది కూడా చేంజ్ అవుతుంది అని అంటాడు అనమాట. ఇప్పుడు మనం బ్రహ్మం గారి కాలజ్ఞానం కూడా చూస్తే 100% చెప్పింది జరగదు. అక్కడ ఏమవుతుంది అంటే 90% జరుగుతుంది. ఎందుకంటే మనం చేంజ్ చేసేసినాం. ఆ ఫ్యూచర్ అనేది మన చేతిలోనే ఉందన్నమాట. ఫ్యూచర్ ఇప్పుడు మనకు కావాల్సింది అంటే మనం ఎలా ఉంటుందంటే ప్రాబబిలిటీ 50% ఉంటుంది. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఎట్లా 50% ఉంటుందో అట్లే అనేక ప్రాబబిలిటీస్ ఉంటాయి ఫ్యూచర్ కూడా. మనకు కావాల్సింది మనం చేసుకోవచ్చు, మన ఫ్యూచర్ లైఫ్ ని మనం మార్చుకోవచ్చు, ఇప్పుడు చేసే పనుల మీద మనం మార్చుకోవచ్చు. ఈ ఫ్యూచర్ ఇలానే ఉంటది అని ఎక్కడ రాసి ఉండదు, అది మనం చేంజ్ చేసుకోవచ్చు, అది మనకు కంట్రోల్ ఉంటుంది అని చెప్తాడు అనమాట. సో ఇంకా డెప్త్ వెళ్ళిపోతున్నా, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఇంకెవరికన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మాస్టర్స్?
హలో ఫ్రెండ్స్ ఎవరైనా అడగాలంటే అన్మ్యూట్ చేసి అడగండి. ఇది నాకు తెలిసి అర్థం కాకపోయి ఉంటది ఈ సబ్జెక్ట్. బాగుంది మాస్టర్, క్లాస్ బాగుంది, చాలా బాగుంది. కొంచెం డెప్త్ గా ఉంది, పడుతుందిలేండి కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. అదే అదే కానీ బాగుంది కాన్సెప్ట్. అది వింటూ ఉంటేనే తెలుస్తుంటది మాస్టర్. ఇది కరెక్ట్ కరెక్ట్. అదే అదే నాకు తెలిసి నేను విన్నప్పుడు నా ఫ్యూజులు పోయినాయి అనమాట. అరే ఇంత ఇట్లా ఉందా. సో నాకే అలా అనిపించినప్పుడు విన్న వాళ్ళకు కూడా అలా ఉండొచ్చు. బట్ మెల్లమెల్లగా మనకు అలవాటు అవుతుంది అనమాట. ఒక్క నిమిషం మాస్టర్, నాకు ఇంకో కాల్. ఎస్ మాస్టర్, ఎస్. యా ఓకే మాస్టర్. మాస్టర్ ఎవరికి ఏ డౌట్ ఉన్నా అడగండి సార్ని, సార్ క్లారిఫై చేస్తారు. హలో సార్ మాట్లాడండి. అదే అదే అంటే మనము ఒకవేళ అంటే మరి ఎవరికేం క్వశ్చన్ లేనట్టుంది మరి. ఓకే మాస్టర్, మరి యా ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు మన సెషన్ కి విచ్చేసి మనకు ఈ అద్భుతమైనటువంటి సేత్ విజ్ఞానాన్ని అందించిన దీపక్ మాస్టర్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే మన ఈ సెషన్ నిర్వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ మాస్టర్కి, టెక్నికల్ టీమ్ అయినటువంటి సుదర్శన్ సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సెషన్ ని క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.